బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో మరో వీకెండ్ అయితే మొదలైంది. ఇక కింగ్ నాగార్జున గారు కలర్‌ఫుల్‌గా స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ ఈ వారం చేసిన రచ్చ కోసం మాట్లాడుతూ ఒక్కొక్కరి తాట తీయబోతున్నారు. ఇకపోతే కింగ్ నాగార్జున గారు ఈ వారం హౌస్‌లో కెప్టెన్‌గా ఉన్న తనూజతో మొదట మాట్లాడుతూ, "తనూజ, చాలా వారాలు కష్టపడి ఈ వారం అయితే కెప్టెన్ అయ్యావు. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా" అని చెప్పగానే ఇక తనూజ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి. "అవును సార్, నన్ను ఒక చైర్ పైన కూర్చోపెట్టి నాకు కిరీటం పెట్టి ఈ హౌస్‌కి క్యాప్టెన్ చేశారు చూడండి. అది నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ సార్. చాలా చాలా హ్యాపీ అయ్యాను. ఎన్ని వారాలు కష్టపడితే ఈ వారం క్యాప్టెన్ అయ్యాను" అంటూ తన ఆనందాన్ని కింగ్ నాగార్జున గారి ముందు తెలియజేసింది తనూజ. ఇక నాగార్జున గారు, "అవును, నువ్వు క్యాప్టెన్ అవ్వటానికి ఎంతగా కష్టపడ్డావంటే చాలా కష్టపడ్డావు. ఎవరు సపోర్ట్ చేయలేదని ఇన్ని వారాలు క్యాప్టెన్ అవ్వలేకపోయావు. ఎవరు సపోర్ట్‌తో కాదు, నువ్వు ఆట ఆడి క్యాప్టెన్ అయినందుకు నీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది" అంటూ కింగ్ నాగార్జున గారు చెప్పడంతో, "అవును సార్, నేను ఆట ఆడే కెప్టెన్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఎవరో ఒకరు నా వెనక గోతులు తీస్తూ నన్ను సింపతి అంటూ వెనక్కి లాగేయడం నాకు నచ్చట్లేదు. అందుకే ఈ వారం నేను ఎవరిని అడగాలి అనుకోలేదు. నా ఆట నచ్చిన వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. లేకపోతే లేదు అనుకున్నాను సార్" అంటే, "దట్స్ గ్రేట్ తనూజ" అంటూ కింగ్ నాగార్జున గారు చెప్పడం, అలానే నువ్వు కెప్టెన్ అవ్వడానికి పవన్ కళ్యాణ్‌తో ఆడిన టాస్క్ కానీ, అలానే ఇక నువ్వు నిఖిల్ అలానే రీతుకి ఇచ్చిన పోటీ గాని, వాళ్ళు గివ్ అప్ ఇచ్చినా నువ్వు అలానే ఆడావు చూడు, అది చాలా గ్రేట్ అనిపించింది. అసలు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది ఆ టాస్క్ అయితే. నువ్వు ఇలానే గేమ్‌లు ఆడుతూ ముందుకు వెళ్ళాలి తనుజ. అండ్ నీ క్యాప్టెన్సీ ఏదైతే హౌస్‌లో నువ్వు కెప్టెన్ అయినా సరే, కిచెన్‌లో చేస్తున్న పనులు కానీ, అందరికీ హెల్ప్ చేస్తున్న విధానం గానీ, నిజంగా చాలా బావుంది. కెప్టెన్ అవుతే కూర్చొని తినడమే కానీ, ఎవరు కూడా కిచెన్‌లో గానీ, ఇతర పనుల్లో కానీ సహాయం చేయరు. కానీ నువ్వు అలా కాదు. మరోసారి నీ మంచి మనసుని బిగ్ బాస్ హౌస్‌లో చూసే ఆడియన్స్‌కి నువ్వేంటి అన్నది ప్రూవ్ చేస్తున్నావు. ఇలానే ఆడి ముందుకు వెళ్ళాలి అంటూ నాగార్జున గారు తనుజతో మాట్లాడడం